ఇక నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జిల్లాకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో నల్గొండలోని 2 స్థానాల్లో డిపాజిట్ కూడా రాదన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువుకు కేసీఆరే కారణమని, దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, అయితే 1 ఎకరానికి కూడా కాళేశ్వరం నీళ్లు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. పూర్తిగా నువ్వు చేసిన నాశనం. చివరిగా చెప్తున్నా, నీ బిడ్డ అరెస్ట్ కాకుండా ఉండటానికి నువ్వు ప్రాజెక్టుల పేరు మీద చేసిన దోపిడీ మీద 7 కేసులు పెట్టి ఇలా జార్ఖండ్ సీఎం కేజ్రీవాల్ సీఎం రేపో మాపారం చేస్తుంటారు. జార్ఖండ్ సీఎంని ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ని వేధిస్తుంది కదా, నేను కూడా జైలు పోతా, ఇన్ని కోట్లు తిన్నా, నా బిడ్డ నేను కొడుకు అని చెప్పి రాష్ట్రం కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పింది ఆయనే. బీఆర్ఎస్ అంటే బొంద పెట్టుకున్నావు. నువ్వు ఎప్పుడైతే నల్గొండ జిల్లాని నాశనం చేసుకున్నావో నీ పార్టీనే బొందల పార్టీ. కేసీఆర్ని ప్రజలు ఉరికిచ్చి మన ఎన్నికలు ఎట్లా కొట్టిన ఓట్లతోని ఈసారి కూడా మళ్ళీ ఓట్లతోనే కొడతారు. 2 పార్లమెంట్ ఎలక్షన్ల టీఆర్ఎస్ డిబేట్ వస్తే నా పేరు వెంకరెడ్డి కాదు. 2 పార్లమెంట్ల వాళ్ళిద్దరు భువనగిరి నల్గొండ మల్లన్న సాగర్ కొండపోతే నిండుండదు, కింద భువనగిరి ఆలేరులా మూసి నీళ్ళు, బోరేస్తే మూసి వాసన, మంచినీళ్ళు లేవు. అంటే మా తెలంగాణ కాదా భువనగిరి ఆలేరు? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల దాడి కొనసాగితే మరోవైపు ఆ 2 పార్టీలపై ఫుల్ ఫైర్ అయ్యారు బీజేపీ నేత బూరా నర్సయ్య గౌడ్. కాంగ్రెస్ కు ఓటేస్తే చెత్తబుట్టలో ఓటేసినట్లేనన్నారు. బీఆర్ఎస్ గల్లీలో కూడా లేదని, ఆ పార్టీకి ఓటేస్తే బురదలో వేసినట్లేనన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, తెలంగాణలో 2 అంకెల సీట్లను తాము సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వచ్చేది మోడీ గారు హ్యాట్రిక్ సాధించబోతున్నారు. మీరు అత్యధిక ఎంపీలు 10 నుంచి 12 తక్కువ కాకుండా గెలిపియండి. మా బాధ్యత 100% మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ యొక్క కృష్ణా కానీ గోదావరి నీటి పంపకాలకు శాశ్వత పరిష్కారమే కాకుండా ఆ ప్రాజెక్టులకు కూడా అత్యధిక నిధులు వచ్చేటట్లు చేపించుకునే బాధ్యత మాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఉద్యమ సమయంలో మనందరం ఒక సామెత ఉండే, గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే రావు. అట్లనే ఈరోజు కాంగ్రెస్కు పార్టీకి ఓటేసినా కూడా అది చెత్తబుట్టలో వేసినట్లే. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మాజీ ఎంపీ బూరా నర్సయ్యకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కాంగ్రెస్ బీజేపీ నేతలు పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేవలం 2 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసమ్మతిని మూట కట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వం ఒకడేస్తున్నాం మేము, 2 నెలలు అయింది, ప్రజా సమస్యలు పట్టించుకోరు. ఎస్డిఎఫ్ తీసుకొస్తే ఎస్డిఎఫ్ రద్దు చేయబడుతుంది, మున్సిపల్ ఫండ్ అయితే మున్సిపల్ ఫండ్ రద్దు చేయబడుతుంది. మేము తీసుకొస్తే మీరు రద్దు చేసుకుంటూ పోతాను. కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి. మళ్ళీ తెలంగాణను ఎడారి మాత్రం చేయకండి. మేము తెలంగాణను ఎడారి చేస్తే మేము ఊరుకునేది లేదు అని ప్రజల పక్షాన దయచేసి మనందరం ఉండాలి. మీ అండగా మేము అందరుంటాం. వస్తారు, మళ్ళీ పిలుస్తాం కేటీ రామారావు గారిని, మళ్ళీ పిలుస్తాం హరీష్ రావు గారిని పిలుస్తాం, మళ్ళీ సమస్యలు పెట్టించుదాం, ధర్మాన్ని ధర్మాన్ని చేద్దాం. అవసరం ఉంటే మన కేసీఆర్ గారు ఇక్కడే ఉంటా అంటున్నాడు, అవసరం ఉంటే కేసీఆర్ తీసుకొద్దాం. కానీ ఎట్టి బస్సులో ఎన్నికలకు స్టెప్ వేసే సమస్య లేదని చెప్పుకొని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అదే ఇక తమ అధినేత కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ 420 హామీలిచ్చి అమలు చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా విమర్శలు ఆపాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో వారికి ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు. ఈ ముఖ్యమంత్రి ఎవరూ ఊహించినటువంటి పనులు చేసినటువంటి మన కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేనంటున్న ఇవాళ రేవంత్ రెడ్డి, నువ్వు నిజంగానే మొనగాడివైతే మొగోడివైతే నువ్వు చెప్పినటువంటి హామీలు డిసెంబర్ 9 అన్నావు, 30 రోజులు అన్నావు, అమలు చేసి చూపెట్టు. లేకపోతే నువ్వే నిజమైన నువ్వే ఈ రాష్ట్రంలో హామీలు అమలు చేయడం చేతగాక, ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినటువంటి మాటలు అవన్నీ వాళ్ళ రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి వస్తాం.
మాజీ మంత్రి వేములకు సపోర్ట్గా మాట్లాడారు ఎమ్మెల్సీ తాతా మధు. కేసీఆర్ను తిడితే హీరోలు అవుతామనే భ్రమల నుంచి కాంగ్రెస్ నేతలు బయటకు రావాలన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావటం ఖాయమన్నారు. అధ్యక్షుడిగా ఉన్నావు, కేసీఆర్ గారు డ్రాఫ్ట్ తయారు చేశారు. ఆ డ్రాఫ్ట్లోనే ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినాం. ఓకే, మేము డ్రాఫ్ట్ చేసినాం అనుకో, నీ భాషలోనే మేము డ్రాఫ్ట్ తయారు చేసినాం. మరి ప్రవేశపెట్టింది మీరే కదా, పార్లమెంట్లో చదువుకుంది మీరే కదా. అంటే ఎవరిని తప్పు పట్టడం కోసం ప్రజలందరినీ ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేసి ప్రజలందరినీ గందరగోళపరిచేటువంటి పరిస్థితి. ఇక సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు మనకు సంస్కారం వస్తుంది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండగకి తొక్కు. బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు. చెప్పులతోని కొట్టినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదన్నారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలకు 2 నెలలకే తట్టుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. కేటీఆర్ అండ్ టీం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, త్వరలోనే బీఆర్ఎస్ అవినీతిని మొత్తం బయటకు కక్కిస్తామన్నారు. తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి, దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఇలా రాజకీయంగా చచ్చిపోయింది. ఇక అది పట్టలేక ఒకడేమో 3 నెలలు ఉంటది అంటాడు, ఒకడేమో 6 నెలలు ఉంటది అంటాడు, ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదు అంటాడు. ఇలా మీ కామెంట్స్ కు రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి ఒక వ్యూహం ఏందో, ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిలుగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లే. 2 నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతుందిరా భయ్. ఇంకా చెప్పాలంటే ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు మాటలు తోలుతున్నారన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్. ఓటమి తర్వాత కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇంకోసారి ఇలా నోరు జారితే బాగోదని హెచ్చరించారు. బాల్క సుమన్ జోకర్లా మాట్లాడుతున్నారని, ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారికి ఇంకా సిగ్గు రాలేదన్నారు. ఎన్నికల ఫలితాలు ఏంది? నిన్ను, నీ పార్టీని, నీ కుటుంబాన్ని మడతపెట్టిందే ఎన్నికల ఫలితాలు. అది తెలియకుండా మతి తప్పి ఓటమిలో నైరాశ్యంలో సోయి లేకుండా మాట్లాడుతున్నాం. మంచి పద్ధతి కాదు. నాకు తెలిసి మంచి విద్యావంతునివి, ఇద్దరం కలిసి ఎమ్మెల్యేగా పనిచేసినాం, శాసనసభలో కూడా ఇంతో అంతో చదువుకున్నాడు కదా ఏదో అనుకుంటువి. కానీ గిట్ల ఓటమిని తట్టుకోలేక అడ్డగోలుగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు అని కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. తమ్ముడు ఏడ గడ్డేస్తే ఆడ పోయి గడ్డి మేసి గాయి అరుస్తుంటాడు. బాల్క సుమన్ అని మాజీ శాసనసభ్యుడు చాలా ఎక్కువగా మాట్లాడిండు. ఆ స్థాయిలో నేను మాట్లాడలేను. నేను కూడా యూనివర్సిటీలో చదువుకున్నా, కానీ నాతో పాటు జూనియర్గా ఉండే బాల్క సుమన్ ఏమనుకుంటున్నాడో ఏమో, ఆయన కూడా మతి తప్పి ఓటమిని జీర్ణించుకోలేక అధికారంలో ఉండి అడ్డగోలుగా విప్పుగా ఉండో ఎంపీగా ఉండో ఏదో బ్రోకరో జోకరో ఏదో పని చేసుకుంటా కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరుగుకుంటా చేసినటువంటి అరాచకాలన్నీ బంద్ అయ్యి కాళ్లకు చేతులకు గంతలు కట్టినట్లయితే తట్టుకోలేక మీటింగ్లనే సోదరుడు చాలా గొప్ప ఘన. వెల్కమ్ బ్యాక్. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. చింతలపూడిలో జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం సెటైర్లు పేల్చారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నారన్నారు. ముద్దులు పెట్టి మోసం చేసే వాళ్లను నమ్మొద్దన్నారు. టీడీపీ జనసేన కలిపి సూపర్ 6 పథకాలను అమలు చేస్తుందన్నారు. 72% పూర్తి చేశారు. వెస్ట్ గోదావరి జిల్లాలో మీరే సాక్షులు.
వారం వారం పోలవరం చేసుకొని సమీక్షలు పెట్టాను. నెలకొక్కసారి పోలవరం వచ్చాను, పరిగెత్తించాను, పనులు ముందుకు తీసుకుపోయాం. 72% పూర్తి చేసి పట్టసీమ ప్రాజెక్టు ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి 120 టీఎంసీ నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసమే ఈరోజు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. దాంట్లో మొట్టమొదటిసారి మా తమ్ముళ్ళకి, మా యువతకి ఒకటే హామీ ఇస్తున్నా, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సీఎం జగన్ పై చంద్రబాబు ఓవైపు ఫైర్ అవుతుంటే మరోవైపు తమ బాస్ నిజంగా అర్జునుడేనని పద్మ వ్యూహాలను ఛేదించుకొని బయటకు వస్తారన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం జగన్ అమలు చేశారన్నారు. వైసీపీ టార్గెట్ 175 అని, వాటిని సాధించి తీరుతామని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన ఇంకా సీట్ల లెక్కల్లోనే ఉన్నారన్నారు. ఉన్నాడు వాళ్ళు విన్నారా? మొత్తానికి విన్నారు కదా. వాడిని ఎంత గుచ్చుకుందో వాళ్ళకి అర్జునుడు చెప్పంగానే, అంటే ఆయన అర్జునుడు కాదు అని చెప్పలా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో నేను అర్జునుడిని, అభిమన్యుణ్ణి కాదు అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? మీరు పన్నే పద్మ వ్యూహాలన్నింటినీ ఛేదించగలిగిన అర్జునుడిని నేను అని చెప్పాడు. అంటే మీరు పద్మ వ్యూహాలు పన్నుతున్నారన్నమాట. దుష్ట చతుష్టయం పన్నేటటువంటి పద్మ వ్యూహాలన్నిటినీ ఛేదించుకుని రాగలిగిన వీరుడు అర్జునుడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం, మీరే చూస్తారు. ఎన్ని పన్నాగాలన్నా పన్నండి, ఎన్ని పద్మ వ్యూహాలన్నా పన్నండి. ఎన్నికల ముందు ప్రజలను మోసగించేందుకు గవర్నర్ను కూడా ఏపీ సర్కారు వాడుకోవటం దుర్మార్గమన్నారు టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నిమ్మల రామానాయుడు. సీఎం జగన్ పాదయాత్రలో చెప్పిన అబద్దాల్లాంటివే అసెంబ్లీలోనూ గవర్నర్ చేత పలికించారన్నారు. అబద్దాలను కూడా నిస్సిగ్గుగా చెప్పటం సీఎం జగన్కే చెల్లిందన్నారు. అసత్యాలు చెప్పి ఈ రోజు కూడా అసెంబ్లీలో సైతం గవర్నర్ గారితో అదే అబద్దాలు, అదే అసత్యాలు ఈవేళ ప్రసంగంలో చెప్పించినటువంటి పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరానికి, లోయకి ఎంత దూరం ఉంటుందో అదేవిధంగా వాస్తవాలకి గవర్నర్ గారి ప్రసంగానికి అంత దూరం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే, నిస్సిగ్గుగా ఈవేళ అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఈవేళ గవర్నర్ గారితో పలికించడం. ఈవేళ ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఒకటే చెప్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇచ్చేదే మాకు వస్తుంది తప్ప అదనంగా మా కార్పొరేషన్ ద్వారా మేము ఎదగడానికి ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టట్లేదని అక్కడ ఆ దళితులు, బీసీలు చెప్తూ ఉంటే, ఇక్కడ మాత్రం గవర్నర్ గారితో అబద్దాలు. ఇక వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. వైఎస్ఆర్ అంటే తనకు అమితమైన ప్రేమ అని, ఆయన ఎప్పుడు ఇంత ఘోరంగా ప్రవర్తించలేదన్నారు. జగన్తో కలిసి నడిచినప్పుడు వైఎస్ ఆశయాలతో నడుస్తారని అనుకున్నానని, అయితే ఆ ఆశలు వమ్మయ్యాయన్నారు. అధికారం కోసం పరమావధిగా వస్తారు, కొంతమంది కక్షల కోసం వస్తారు, కొంతమంది కార్పణ్యాల కోసం వస్తారు, కొంతమంది సంపాదించుకోవడం వస్తారు. అందరూ ఒకే ఘటన కట్టడం లేదు, కొంతమంది గౌరవం కోసం కూడా వస్తాం మాలాంటి వాళ్ళు. ఆ గౌరవం మాకు దక్కనప్పుడు, మా మనసు గాయపడ్డప్పుడు దూరం జరగక తప్పని పరిస్థితులు అంటే ఇవే. ఎందుకంటే ఇక్కడ టికెట్ ఇస్తే చాలు అందరూ వస్తారనుకునే పరిస్థితి నుంచి నాకు ఇస్తాన్న వద్దనే పరిస్థితి జరిగానంటే నాకు జరిగిన ఇబ్బందులు, నన్ను వారు కాపాడలేదనే భావనే నాకు. నేను పార్టీ ఒక కుటుంబం అనుకొని అందరికీ అవకాశాలు కల్పించా, కానీ నా వర్గం, నా గ్రూప్ అని నేను చూసుకోవాలా. కానీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు కౌంటర్ ఇచ్చారు మైలవరం వైసీపీ నేతలు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చెప్తున్నట్లు సీఎం జగన్ ఆటలో అరటిపండులా తీసేసే వ్యక్తి కాదన్నారు. మైలవరం నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా లేదని, పార్టీ వదిలి వెళ్లాలనే ఉద్దేశంతో ఆయన అలా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ మీద అపవాదులు వేసి వెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన్ని గౌరవిస్తూనే ఉన్నాము. ఆయన గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కృష్ణప్రసాద్ గారు వచ్చి పార్టీ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ చెప్పుకున్నారు, నాకు మంత్రిగా జోగి రమేష్ గారి వల్ల మాకు ఇబ్బంది ఉందని. కట్టడి చేశాం కదా, పార్టీ కూడా కట్టడి చేసింది కదా.
ఆయనే కదా అక్కడ దొంగతనం, ఇంటి యజమానే చెప్పారు ఇంట్లో దొంగతనం ఇక్కడ జరిగిందండి అంటే, అది ఆయనకు తెలియకుండా ఏ విధంగా జరుగుతుంది? ఒకవైపు మైలవరం పొలిటికల్ హీట్ కొనసాగుతుండగా మరోవైపు కడప జిల్లాలో వైసీపీ ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలన్నారు టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి. ఎంపీ అవినాష్ రెడ్డి వైఫల్యంతో రైల్వే ప్రాజెక్టు వెనక్కు వెళ్లిపోయిందని, ఎంపీగా 10 ఏళ్లలో నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ఏం చేశాడు, కేంద్రం నుంచి ఏం తెచ్చాడు, ఇది ముఖ్యమైన అజెండా. ఉన్న కడప బెంగళూరు రైల్వే లైన్ కూడా క్యాన్సల్ చేసి దాన్ని రద్దు చేసిన ఘనత ఈ అవినాష్ రెడ్డి గారు. ఎక్కడైనా శాంక్షన్ చేసింది ఉన్నది నడిపించుకొని కొత్త రైల్వే లైన్ అడుగుతారు, కానీ ఉన్నది ఊడగొట్టుకొని మళ్ళా కొత్తది తెచ్చుకుంటారు ఎవరైనా. ఇక శ్రీకాకుళం టీడీపీ ప్రెసిడెంట్ కూన రవికుమార్ జిల్లా మంత్రిపై ఫుల్ ఫైర్ అయ్యారు. పలాసలో తాగునీటి సమస్య ఉందని, దాన్ని పరిష్కరించడంలో మంత్రి అప్పలరాజు విఫలమయ్యారన్నారు. టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే శ్రీకాకుళం జిల్లాలోని 8 మండలాల్లో తాగునీటి సమస్యను తీరుస్తామన్నారు. టక్కల మంత్రి ఉన్నాడు, టక్కల మంత్రి. ఈ టక్కల మంత్రి ఒక టక్కర మంత్రిగా ఉండిపోయాడు తప్ప ప్రజామంత్రిగా లేకపోయాడు. ఒక్కటంటే ఒక్క పని చేశారా అప్పలరాజు గారు? ఆఫ్షోర్ రిజర్వాయర్ 130 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రిజర్వాయర్ పూర్తయి ఉద్దానం ప్రాంతానికి త్రాగునీరు వచ్చుండేది. నీ నియోజకవర్గంలో 25,000 ఎకరాలకి నీళ్ళు వచ్చుండేవి. అలానే వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ కు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి. ఎమ్మెల్యే రామిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలు, అరాచకాలే కావలిలో తనను గెలిపిస్తాయన్నారు. కావలిలో టీడీపీకి ఎలాంటి వర్గ విభేదాలు లేవన్నారు. ఇక్కడ చిన్న చిన్న అభిప్రాయ భేదాలే తప్ప ఇక్కడ నాయకులు అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. ఈ సందర్భంగా మీకు కూడా తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న కావలిలో ఉన్నటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఎన్ని అరాచకాలు జరిగినా, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా, కార్యకర్తల మీద దోపిడీలు జరుగుతున్నా, కార్యకర్తలను హత్యా ప్రయత్నాలు చేస్తున్నా, కార్యకర్తలను చంపుతున్నా, మొక్కవోని ధైర్యంతో ఈ రోజున కావలిలో ఉన్న తెలుగుదేశం ప్రతి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పారు మరో నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ. దళిత ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం అవమానాలకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి అడుగులకు మడుగులొత్తే వారికి వైసీపీలో పదవులు లభిస్తాయన్నారు. మంగళవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. నా పార్టీ పదవికి అదేవిధంగా సాధారణ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇప్పుడే నేను మెయిల్ ద్వారా కూడా పార్టీ ఆఫీసుకు పంపించడం జరిగింది. దళిత ఎమ్మెల్యేలు కూడా కనీస గౌరవం కూడా రామచంద్రెడ్డి గారికి ఇవ్వటం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది వాల్టి పొలిటికల్ ఫైర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మాటల తూటాలతో రేపు మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.